నమస్తే, వెల్కమ్ టు మనీ మ్యాటర్స్. నేను నవీన్ మందనపు. డబ్బులు పెట్టుబడి పెట్టాలా, పొదుపు చేయాలా అన్నదానిపై చాలామంది సరైన నాలెడ్జ్ లేదు. ఈ రెండు ఒకటే అనుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళను సరైన ఆర్థిక అవగాహన కలిగించేందుకు మన మనీ మ్యాటర్స్లో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు డివిడెండ్, స్టాక్ స్ప్లిట్, రైట్స్ ఇష్యూ వంటి మరిన్ని కొత్త టాపిక్స్ తెలుసుకుందాం. మన స్టూడియోలో సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఈ రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, లాస్ట్ టైం మనం చాలా విషయాలకు సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈసారి ముఖ్యంగా కార్పొరేట్ యాక్షన్స్ అనేది ఏంటి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అసలు కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఏంటి? కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఒక లిస్టెడ్ కంపెనీ, బేసిక్గా ఎనీ కార్పొరేషన్ లిస్టెడ్ కావచ్చు లేదా పబ్లిక్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు, వాళ్ళు చేసే యాక్షన్స్ని మనము కార్పొరేట్ యాక్షన్స్ అంటాము. అంటే ముఖ్యంగా ఇన్వెస్టర్స్ని ఉద్దేశించి కాదు, ఇన్వెస్టర్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళు చేసే ప్రతి క్రియని కార్పొరేట్ యాక్షన్స్ కింద తీసుకోవచ్చు. మనం స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేసే కార్పొరేట్ యాక్షన్స్ మనం చూద్దామండి. అంటే ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ వాళ్ళు చేస్తారు. అంటే రకరకాలుగా కంపెనీ డివిడెండ్స్ ఇవ్వటం, తర్వాత రైట్స్ ఇష్యూ ఇవ్వటం, తర్వాత స్టాక్ బోనస్ ఇవ్వటం, తర్వాత స్టాక్స్ని స్ప్లిట్స్ చేయటం, తర్వాత అక్విజిషన్స్, మెర్జర్స్, స్పిన్ ఆఫ్స్, ఇట్లాంటి యాక్షన్స్ అన్నీ ప్రధానంగా మనం కార్పొరేట్ యాక్షన్స్ కింద చెప్పుకోవచ్చు అండి. స్టాక్ స్ప్లిట్ చేయడం అంటే ఏంటి సార్? స్టాక్ స్ప్లిట్ చేయడం అంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని షేర్స్ ఉంటాయండి. అంటే ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్కి ఒక ఫేస్ వాల్యూ అని ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే ఒక్కొక్క కంపెనీ షేర్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉండొచ్చు, 2 రూపీస్ ఉండొచ్చు, 5 రూపీస్ ఉండొచ్చు. ఆ కంపెనీ ఫేస్ వాల్యూని స్ప్లిట్ చేయటం అంటే ఇప్పుడు 10 రూపీస్ ఉన్న ఫేస్ వాల్యూని 2 రూపీస్ కింద స్ప్లిట్ చేశారనుకోండి, అంటే మీ దగ్గర ఉన్న షేర్స్ ఆటోమేటిక్గా మీ డిమాట్ అకౌంట్లో 5 టైమ్స్ మల్టిప్లై అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 100 షేర్స్ ఉన్నట్లయితే అవి 10 రూపీస్ ఫేస్ వాల్యూ కాస్త 2 రూపీస్ ఫేస్ వాల్యూ కింద మారిపోయి అవి 500 షేర్స్గా మారిపోతాయి. దీన్నే స్టాక్ స్ప్లిట్ అంటారు. మనం రీసెంట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఐఆర్సిటీసీ అనే కంపెనీ దాదాపుగా 6,000 చిల్లర దాకా వెళ్ళిన కంపెనీ మనం చూసాము. ఆ కంపెనీని స్టాక్ స్ప్లిట్ చేయడం జరిగింది. ఈ స్టాక్ స్ప్లిట్లో 5 ముక్కలుగా చేయడం జరిగింది. అంటే షేరు 5 భాగాలుగా విభజించబడింది. అంటే మన డిమాట్ అకౌంట్లో 3rd వర్కింగ్ డే కల్లా, అంటే రికార్డ్ డేటు, ఎక్స్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ తర్వాత ఎగ్జాక్ట్గా 5 పార్ట్స్గా మారిపోతుంది. సో 100 షేర్లు ఉన్న వాళ్ళకి 500, 10 షేర్లు ఉన్న వాళ్ళకి 50 షేర్లు, ఇట్లా వాళ్ళు షేర్స్ పొందుతారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, స్టాక్ స్ప్లిట్ జరిగినంత మాత్రాన మన మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే మార్కెట్ టోటల్ కంపెనీ వాల్యూలో ఏమీ చేంజ్ ఉండదు. అట్లాగే మన పోర్ట్ఫోలియోలో కూడా ఏమీ ఇబ్బంది ఉండదు, అంటే తగ్గిపోవటం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే షేర్స్ మల్టిప్లై అవుతాయి, అలాగే ప్రైస్ కూడా 5వ వంతుగా మారిపోతుంది అదే రోజు. తర్వాత అక్కడి నుంచి కంపెనీ గ్రో అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేది దాని భవిష్యత్తు ఆర్థిక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, దీనివల్ల ఎవరికి లాభం ఉంటుంది అనుకోవచ్చు? స్ప్లిట్ చేయడం వల్ల ఏంటి అసలు బెనిఫిట్స్? అంటే స్ప్లిట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, ఇప్పుడు షేర్ ప్రైసెస్ అబ్నార్మల్గా మారిపోయినప్పుడు, అంటే అబ్నార్మల్గా అంటే ఇప్పుడు ఐఆర్సిటీసీ ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే 6,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. సో 6,000 రూపాయల దాకా వెళ్ళిపోయినప్పుడు ఆ షేర్ ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ, ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ కొత్త ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేయలేదు అది. ఎందుకంటే ఒకేసారి నేను ఒక షేర్కి 6,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలా లేకపోతే 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలా అని చెప్పేసి చాలామంది సంశయిస్తారు. సో అలాంటి భావన తొలగించడానికి ఈ స్టాక్ స్ప్లిట్ చేస్తారు. సో స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు షేర్ మళ్ళీ 800, 900 రేంజ్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఏమాత్రం నష్టం లేదు, కొత్త వాళ్ళకి కొద్దిగా అట్రాక్టివ్ ప్రైస్గా అనిపిస్తుంది. అంటే ఆ షేర్లు ఎంట్రీ తీసుకోవడానికి ఇప్పుడు షేర్ ప్రైస్ కొంచెం అనువుగా ఉంది, అంటే ప్రైస్ ఎంట్రీకి బాగుంది అన్నట్టుగా కొత్త ఇన్వెస్టర్స్ కూడా యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. డివిడెండ్ అంటే ఏంటి సార్? ఎందుకు దీనికి అంత క్రేజ్ అనేది? డివిడెండ్ అంటే ఇది క్యాష్ బోనస్ లాంటిదండి. అంటే మీకు డైరెక్ట్గా షేర్స్ ఉన్న వాళ్ళందరికీ ఏదైనా కంపెనీ డివిడెండ్ అనౌన్స్ చేస్తే ఆ డివిడెండ్ డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వస్తుంది. అంటే బ్రోకింగ్ ఖాతాలోకి రావచ్చు, లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ డివిడెండ్ అనేది కొంతమంది లైక్ చేస్తారు. అంటే కొంతమంది హై డివిడెండ్ ఈల్డ్ ఉన్న షేర్స్ని కొంటుంటారు. అంటే కొన్ని షేర్స్ చాలా ఎక్కువ డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి కంపెనీ. అంటే ఇది డైరెక్ట్గా వచ్చే ఆదాయం కాబట్టి చాలామంది లైక్ చేస్తారనమాట. అంటే ఒక హింట్ ఏంటంటే, ఒక కంపెనీ డివిడెండ్ ఇస్తుంది అంటే ఆ కంపెనీ లాభాల్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు.
అంటే ఒక కంపెనీ ట్యాక్సెస్ కడుతున్నా, డివిడెండ్స్ ఇస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఆ కంపెనీ లాభాల్లో ఉంది. సో మనం ధైర్యంగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఒక భరోసా ఉంటుంది. అట్లాగే కొంతమంది ఈ స్టాక్స్లో మనం తర్వాత ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం, వాల్యూ బేస్డ్ స్టాక్స్ లేదా గ్రోత్ బేస్డ్ స్టాక్స్ ఉంటాయి. ఈ డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే స్టాక్స్ అన్నీ వాల్యూ స్టాక్స్గా ఉంటాయి జనరల్గా. ఒక ఎగ్జాంపుల్ కానీ మనం రీసెంట్గా తీసుకున్నట్లయితే భారత్ పెట్రోలియం రీసెంట్గా బీపీసీఎల్ అనే షేరు దాదాపుగా 58 రూపాయలు డివిడెండ్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ షేర్ ప్రైస్లో 11% దాకా 11 to 12% దాకా బెనిఫిట్ అయ్యారు. అంటే ఒక బ్యాంక్లో ఎఫ్డి చేసుకున్నప్పుడు మనకి 5-6% ఎలా అయితే ఇంట్రెస్ట్ వస్తుందో, ఒక డివిడెండ్ రూపంలో మనకి ఇంటికి 58 రూపీస్ దాకా చెక్ వచ్చేసింది. సో అంటే ఆల్మోస్ట్ 12% దాకా మనకి చెక్ వచ్చింది. సో అలా బెనిఫిట్ అంటే ఒక ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది. అట్లాగే భవిష్యత్తులో ఆ కంపెనీ వాల్యూ అలాగే ఉన్నా కానీ, అంటే వాల్యూ పెరగకపోయినా కానీ డివిడెండ్ ఈల్డ్తో సంతృప్తి పొందే ఇన్వెస్టర్స్ ఉంటారు. సో అలాంటి ఇన్వెస్టర్స్ డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ వైపు మొగ్గు చూపిస్తారు. అసలు మనం ఈ డివిడెండ్స్ కంపెనీస్ లాభాలు వస్తేనే ఇస్తాయా అంటే కొన్ని సందర్భాల్లో కంపెనీలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా డివిడెండ్ ఇవ్వచ్చు. ఎట్లాగంటే ఆ కంపెనీలో హ్యూజ్ రిజర్వ్స్ ఉంటాయి. జనరల్గా మనం ఇలాంటి కేసెస్ కనుక చూసినప్పుడు టాటా బేస్డ్ కంపెనీస్, టాటా స్టీల్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ యూజువల్గా డివిడెండ్ స్కిప్ చేయడం అనేది చాలా రేర్ కేసులో మనం చూస్తాం. అంటే కొన్ని సైక్లికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. టాటా స్టీల్ లాంటిది, స్టీల్ ఇండస్ట్రీ అనేది ఒక సైక్లికల్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో నష్టాలే వస్తాయి, అయినప్పటికీ ఆ కంపెనీ డివిడెండ్ ఇస్తూనే ఉంటుంది. కాబట్టి డివిడెండ్ అనేది కేవలం లాభాలు వస్తాయని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ షేర్లు డివిడెండ్ పొందడం ఎలా పొందాలి, ఒక షేరు డివిడెండ్ అనౌన్స్ చేస్తే ఆ షేర్ని ఎప్పుడు దాకా ఇస్తారు డివిడెండ్ అనేది ఆ కంపెనీ యొక్క కొన్ని డేట్స్ క్రియేట్ చేస్తారండి. అంటే ఎక్స్ డేట్ అంటారు. అంటే ఎక్స్ డివిడెండ్ డేట్ కావచ్చు, లేదా కమ్ డివిడెండ్ డేట్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆ రికార్డ్ డేట్స్ ఇస్తారు. సో ఎక్స్ డివిడెండ్ అంటే ఆ షేర్స్ ఆ డేట్కి, ఎక్స్ డివిడెండ్ ముందు రోజు ఎవరైతే కొంటారో వాళ్ళందరికీ కూడా డివిడెండ్ వస్తుంది. అట్లాగే కమ్ డివిడెండ్ అంటారు దాన్ని కూడా. ఎక్స్ డేట్ దాటిపోయిన తర్వాత కొన్న వాళ్ళకి ఆ డివిడెండ్ రాదు. సో దాని ద్వారా అంటే ఇప్పుడు సపోజు చిన్న అమౌంట్స్ అయితే, ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు అయితే ప్రైసెస్లో పెద్ద ఫ్లక్చువేషన్ రాదు. డివిడెండ్ 2-3 రూపాయలు అయినప్పుడు స్టాక్ ప్రైసెస్లో పెద్ద ఫ్లక్చువేషన్ రాదు. కానీ డివిడెండ్ హ్యూజ్గా ఉన్నప్పుడు, ఇందా చెప్పుకున్నట్టు బీపీసీఎల్లో 58 రూపాయలు డివిడెండ్ ఇవ్వడం జరిగింది. 58 రూపీస్ డివిడెండ్ ఇచ్చినప్పుడు ఆ ప్రైస్ దాదాపుగా 50 రూపాయలు 55 రూపాయల దాకా కట్ అయిపోతుంది ఎక్స్ డివిడెండ్లో. సో ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే ఎక్స్ డేట్ దాటిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఒక 50 to 55 రూపీస్ కట్ అయిపోయి అక్కడి నుంచి ట్రేడింగ్ మొదలవుతుంది. సో ఇది ఇన్వెస్టర్స్ గమనించాలి. సో కొంతమంది డివిడెండ్ లైక్ చేస్తారు కాబట్టి డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ కొనుక్కుంటారు. జనరల్గా నిఫ్టీ 50 స్టాక్స్ కనుక తీసుకున్నట్లయితే అవి పెద్ద కంపెనీస్, ఆ కంపెనీస్ కూడా డివిడెండ్స్ రెగ్యులర్గా ఇస్తాయి. ఆ కంపెనీస్లో మనం డివిడెండ్ ఈల్డ్ కనుక గమనించినట్లయితే దాదాపుగా 1.5% నుంచి 2% దాకా ఉంటుంది. సో షేర్ ప్రైస్లో మనం 1.5% నుంచి 2% దాకా పొందొచ్చు డివిడెండ్. ఓకే సార్, రైట్స్ ఇష్యూ అంటే ఏంది ఒకటి, తర్వాత బైబ్యాక్ అనేది ఏంటి, ఈ రెండింటికి తేడా? అంటే రెండు క్వైట్ ఆపోజిట్ అండి యాక్చువల్గా. ఫస్ట్ రైట్స్ ఇష్యూ గురించి మనం చూద్దాం. రైట్స్ ఇష్యూ అంటే రైట్స్ అంటేనే హక్కు. అంటే కంపెనీ ఎక్స్పాన్షన్స్ చేయాలి అంటే ఇంకా ఫ్యాక్టరీస్ ఫర్దర్గా కట్టాలి, లేకపోతే సర్వీసెస్ పెంచడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. ఇలాంటి అవసరాలు, డబ్బు అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి మెయిన్ సోర్సెస్ ఏంటంటే ఒకటి బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకోవటం, రెండోది ఏంటంటే రైట్స్ అంటే ఉన్న షేర్ హోల్డర్స్ దగ్గరే మళ్ళీ మనీ కలెక్ట్ చేయడం. మళ్ళీ మనీ కలెక్ట్ చేసి కొత్త షేర్స్ ఇష్యూ చేస్తారు వాళ్ళకి, ఇంకా ఫర్దర్గా షేర్స్ ఇస్తారు. అంటే ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే పెయిడప్ క్యాపిటల్ కొంచెం పెరుగుతుంది. సో ఎంత దీంట్లో రేషియోస్ ఉంటాయండి. అంటే రేషియోస్ అంటే ఎంత రైట్స్ ఇస్తారు, ఎన్ని షేర్లు ఉంటే ఎన్ని ఇస్తారు అనేది ఒక రేషియోస్ ప్రకారం చెప్తారు. అంటే 1:2 ఇస్తారా, 1:1 ఇస్తారా, లేకపోతే 1:4 ఇస్తారా అనేది అవన్నీ కూడా కంపెనీ డిసైడ్ చేస్తుంది వాళ్ళకి ఫండ్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉందనేది. తర్వాత యూజువల్గా మనం చూసినప్పుడు రైట్స్ ఇష్యూ ఇచ్చేటప్పుడు ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటుంది. అంటే సపోజ్ ఒక షేర్ ప్రైస్ 500 ఉంటే రైట్స్ ఇష్యూ చేసే ప్రైస్, రైట్స్ కోసం డబ్బులు సమీకరించేటప్పుడు ఆ షేర్ ప్రైస్ని మార్కెట్లో 500 ఉన్నప్పటికీ కేవలం 200కే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇస్తారు. అంటే ఎంత తక్కువకి ఇస్తే, అంటే మార్కెట్ ప్రైస్ కంటే ఎంత తక్కువకి ఇస్తే అంత అడ్వాంటేజ్ రెగ్యులర్ షేర్ హోల్డర్స్కి వస్తుంది. సో రెగ్యులర్ షేర్ హోల్డర్స్ తక్కువ ప్రైస్కే కొనే అవకాశం ఉంటుంది.
సో ఇది చూసుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే రైట్స్ ఇష్యూ చేసేటప్పటికి అట్లాగే అనౌన్స్మెంట్కి చాలా గ్యాప్ రావడం వల్ల కొన్నిసార్లు ప్రైసెస్ రైట్స్ ఇష్యూ ప్రైస్ కంటే తక్కువకి వెళ్ళిపోతాయి. కరెంట్ మార్కెట్ ప్రైసెస్ అంటే షేర్ మార్కెట్లో ఉండే ప్రైసెస్ తక్కువకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇన్వెస్టర్స్ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో 500 జరుగుతుంటే రైట్స్ ఇష్యూ 600 అనుకోండి, ఇంకెందుకు మార్కెట్లోనే కొనుక్కోవచ్చుకనే నిరాసక్తి చూపిస్తారు. కానీ దీనికి కూడా ఒక కారణం ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఇంటెన్షనల్గానే ప్రమోటర్స్ ఆల్మోస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతే ప్రైస్ డిసైడ్ చేసి రైట్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారంటే కేవలం వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ స్టేక్ పెంచుకోవాలని, అంటే ప్రమోటర్ హోల్డింగ్స్ పెంచుకోవడానికి కూడా రైట్స్ అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోటర్స్కి 45% హోల్డింగ్ ఉందనుకోండి కంపెనీలో, ఒక 5-6% మనం పెంచుకుందాం అనుకున్నప్పుడు రైట్స్ అనేవి కొద్దిగా అట్రాక్టివ్గా లేకుండా చేస్తారనమాట. అంటే కామన్ పీపుల్ పెద్దగా పార్టిసిపేట్ చేయకుండా ఉండేటట్లుగా మార్కెట్ ధరల దగ్గరే పెడతారు. తద్వారా ఏంటంటే ప్రమోటర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు 50%, 51% దాకా రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ కంపెనీ ఇబ్బందుల్లో ఉందని తెలిసినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు కొనే ఛాన్స్ ఉంటుందా? అంటే రైట్స్ ఇష్యూ అనేది కంపెనీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇష్యూ చేయటం కాదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. కంపెనీ బాగానే ఉంది, ప్రాఫిటబిలిటీ బాగానే ఉంది, డివిడెండ్స్ ఇస్తున్నారు, ట్యాక్స్లు కడుతున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ఫర్దర్గా సెకండ్ యూనిట్ పెడదాము, థర్డ్ యూనిట్ పెడదాము అన్న సందర్భంలో మాత్రమే రైట్స్ ఇష్యూస్ ఇస్తారు. కాబట్టి ప్రజలేమీ పెద్ద ఆందోళన చెందరు. రైట్స్ ఇష్యూ అట్రాక్టివ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారు, లేదంటే అలా పార్టిసిపేట్ చేయరు. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రైట్స్ ఇష్యూ లాంటివి వస్తాయా? కంపెనీ ఇబ్బందుల్లో ఉందంటే స్టాక్ మార్కెట్లో దాని ప్రైసే ఉండదండి. ముందు ప్రైస్ బాగా డిటరేట్ అయిపోతుంది. స్టాక్ మార్కెట్లో ప్రైసెస్ ఆల్మోస్ట్ తగ్గిపోయి 100 కంటే తక్కువ, ఇంకా తక్కువకి వెళ్ళిపోతూ ఉంటాయి ప్రైసెస్. అలాంటి సందర్భంలో రైట్స్ ఇష్యూ ఇద్దామని కంపెనీ ప్రయత్నించినా ఎవరు వాటిని సబ్స్క్రైబ్ చేయరు. ఓకే. బైబ్యాక్ అంటే సార్? ఇక్కడ బైబ్యాక్ అంటే రివర్స్ అనమాట. అంటే ఇప్పుడు రైట్స్ ఇష్యూ అంటే కొత్తగా షేర్స్ని ఇష్యూ చేసి ప్రజలు అంటే ఉన్న కస్టమర్స్కి, ఉన్న ఖాతాదారులకి, అంటే షేర్ హోల్డర్స్కి మళ్ళీ ఇవ్వటం. బైబ్యాక్ అంటే షేర్స్ని ఉన్న ఖాతాదారుల నుంచి, అంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి కొనేయటం. అంటే షేర్స్ ఇప్పుడు ఇందాక మనం ఒకటి అనుకున్నాం, రైట్స్ ఇష్యూ ఇచ్చినప్పుడు కేవలం ప్రమోటర్స్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ పెరుగుతుంది. అట్లాగే మార్కెట్లో ఉన్న షేర్స్ని కనుక వాళ్ళు వెనక్కి కొన్నట్లయితే ఆ సందర్భంలో కూడా వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ షేర్ హోల్డింగ్, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పెరుగుతుంది. మెయిన్ చూసినప్పుడు అంటే 2 అంశాలు మనం గమనించాలండి. అంటే 2 అంశాలు ఉన్నాయి ప్రధానంగా బైబ్యాక్లో. ఒకటి ఏంటంటే, ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళ షేర్ హోల్డింగ్ పెంచుకోవటం, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పెంచుకోవటం. అంటే షేర్స్ మార్కెట్లో తగ్గిపోయినప్పుడు వాళ్ళ హోల్డింగ్ అలాగే ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదొకటి. తర్వాత టోటల్గా కంపెనీని డీలిస్ట్ చేసేసి బయటకు వెళ్ళిపోదాం అనే ఒక ఉద్దేశం ఉంటుంది కంపెనీస్. అంటే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ వద్దు, మనం ప్రైవేట్గా రన్ చేసుకుందాం ఇక్కడ నుంచి కంపెనీస్ అని కొంతమంది టోటల్గా బైబ్యాక్ చేస్తారు. మార్కెట్లో ఉన్న షేర్స్ అన్ని బైబ్యాక్ చేసేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఉన్న మంచి కంపెనీస్ మనం చూసినట్లయితే క్యాడ్బరీ అనే కంపెనీ ఉండేది, పాపులర్ చాక్లెట్ కంపెనీ. ఆ కంపెనీ మొత్తం బైబ్యాక్ చేసి వెనక్కి వెళ్ళిపోయింది స్టాక్ మార్కెట్ నుంచి. అట్లాగే ఓటిస్ లిఫ్ట్స్ అని ఉండేది, అలాంటి కంపెనీ కూడా మొత్తం బైబ్యాక్ చేసేసి స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అయిపోయింది. సో ఇట్లాంటి డీలిస్ట్ కార్యక్రమాలకు కూడా బైబ్యాక్ని ఉపయోగిస్తారు. ఎందుకని చేస్తుంటారంటే బైబ్యాక్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏంటని? అదేనండి, ముఖ్యంగా 2 ప్రధానంగా లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పెంచుకుందాం అనుకుంటే బైబ్యాక్ చేస్తారు. రెండో సందర్భంలో టోటల్గా కంపెనీ బయటకు వెళ్ళిపోదాం అంటే ప్రైవేట్ చేసుకుంటే దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే వాళ్ళు కంపెనీని ఫ్యూచర్ని ఊహిస్తున్నారు అనమాట. అంటే ఇంకా భారీగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సో ఆ లాభాలన్నీ మనమే ఉంచుకుందాం అనే ఉద్దేశంతో కూడా స్టాక్ మార్కెట్ అవసరం లేదు ఇంకా అని చెప్పి కూడా బయటకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే స్టాక్లో అప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డౌట్ రాదా? లాభాల్లో ఉన్నప్పుడే కంపెనీస్ వెళ్ళిపోతుంటాయి, సో అటు ఇటుగా ఉన్నప్పుడే కంపెనీస్ స్టాక్లో ఉంటున్నాయేమో అనేది ఒక డౌట్ వచ్చి పెట్టే వాళ్ళు తక్కువ అయిపోతారేమో? అట్లా లేదండి. అంటే జనరల్గా స్టాక్ మార్కెట్లో వచ్చే బెనిఫిట్స్ అనేది ప్రైవేట్ అయిపోతే ఉండదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న కంపెనీస్ కానీ కొన్ని కంపెనీస్ కానీ ఎందుకు టోటల్గా బైబ్యాక్ చేసి డీలిస్ట్ అవుతాయంటే టోటల్గా వాళ్ళ కార్పొరేట్ పాలసీలు, అంటే ఇవన్నీ గ్లోబల్ కంపెనీస్గా ఉంటాయి. గ్లోబల్ కంపెనీస్గా ఉన్నప్పుడు వాళ్ళకు టోటల్ కార్పొరేట్ పాలసీలో భాగంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. లేదా ఆ కంపెనీ ఎక్కడైతే లిస్ట్ అయి ఉంటుందో ఆ దేశంలో ఉన్న రూల్స్ ప్రకారం అలా చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో వాళ్ళు టోటల్ బైబ్యాక్ చేసి డీలిస్ట్ చేస్తారు. జనరల్గా మిగతా అన్ని కంపెనీలు కూడా
స్టాక్ మార్కెట్లో ఉండడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ ప్రైవేట్గా రన్ చేసుకున్నప్పుడు రావు. ఇప్పుడు కంపెనీలు కలిసిపోయాయి అని చెప్పి మార్కెట్లో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది, లేదంటే ఏదో జరిగింది అన్న ఒక వార్త వస్తూ ఉంటుంది. సో ఏంటి సార్ అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి? అసలు ఏం జరుగుతుంది దానికి? అంటే వీటిని మెర్జర్స్ అంటారండి. అంటే స్టాక్ కంపెనీస్ని మెర్జ్ అవుతూ ఉంటాయి కంపెనీస్ అన్నీ కూడా. అంటే దీనికి ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మెర్జ్ అవ్వడం ఒక పద్ధతి ఉంది. అంటే గతంలో ఉదాహరణలు తీసుకున్నప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ కనుక తీసుకున్నట్లయితే గతంలో హిందుస్థాన్ యూనిలివర్కి చాలా అసోసియేటెడ్ కంపెనీస్ ఉంటాయి. అవన్నీ లిస్టెడ్ కంపెనీసే మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ పాండ్స్ లిమిటెడ్ అని ఉండేది, కేవలం పౌడర్స్ కాస్మెటిక్స్ చేసే కంపెనీ. అది ఆ కంపెనీని దాంట్లో మెర్జ్ చేశారు. అలాగే టాటా ఆయిల్స్ అనే కంపెనీ ఉండేది, అంటే అది కూడా కన్జ్యూమర్ ప్రోడక్ట్ కంపెనీ. ఆ కంపెనీ కూడా హిందుస్థాన్ లెవెల్లో మెర్జ్ అయింది. తర్వాత వాటిలో రెండు కంపెనీలు వాళ్ళు ఒప్పందం ప్రకారం అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయండి. ఫ్రెండ్లీ మెర్జర్ ఒకటి ఉంటుంది, హాస్టైల్ మెర్జర్ అని ఒకటి ఉంటుంది. ఫ్రెండ్లీ మెర్జర్లు ఏంటంటే రెండు కంపెనీలు కూర్చొని మాట్లాడుకొని, మేము ఇంకా ఈ కంపెనీ మేము నడపం, మీరే నడుపుకోండి, మా షేర్లకి కొన్ని మీ షేర్లు ఇవ్వండి అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాండ్స్ లిమిటెడ్ అనే కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ ఉంటారు, అప్పుడు పబ్లిక్ ఉంటారు, అంటే బయట షేర్ హోల్డర్స్ ఉంటారు, అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా కొంత రేషియో ప్రకారం, ఆ రేషియో ఆడిటర్స్ డిసైడ్ చేస్తారు. అంటే వాల్యుయేషన్స్ ప్రకారం ఈ షేర్కి ఈ షేర్లు ఎన్ని షేర్లు ఇవ్వచ్చు అనే రేషియో డిసైడ్ చేసిన తర్వాత ఆ లెక్క ప్రకారం షేర్స్ ఇస్తారు పాండ్స్ లిమిటెడ్ వాళ్ళకి. తర్వాత పాండ్స్ లిమిటెడ్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదు, అంటే ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి, కంపెనీ ఎంటిటీ అనేది ఉండదు. వాళ్ళకి హిందుస్థాన్ యూనిలివర్ షేర్స్ వచ్చేస్తాయి. ఓకే. అట్లాగే బ్రూక్ బాండ్ అనే కంపెనీ కూడా హిందుస్థాన్ యూనిలివర్లో కలిసిపోయింది. అట్లాగే ఐటీసీలో కూడా తీసుకున్నప్పుడు ఐటీసీ ఫస్ట్లో కేవలం టొబాకో ప్రోడక్ట్స్ మాత్రమే చేసేది. తర్వాత వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అన్నీ కానీ లైక్ ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్, తర్వాత ఐటీసీ హోటల్స్ లిమిటెడ్, అంటే మన కాకతీయ హోటల్ ఇవన్నీ గ్రూపు, తర్వాత ఐటీసీ క్లాసిక్ ఫైనాన్స్, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ ఉండేవి. ఆ కంపెనీస్ అన్నీ కూడా ఐటీసీలో మెర్జ్ అయిపోయినాయి. సో వీటిని బేసిక్గా మెర్జ్ చేసేసుకొని ఒకే ఎంటిటీగా రన్ చేస్తారు. అంటే దీనికి కారణాలు ఏంటంటే మెయిన్గా కంపెనీస్ నెంబర్ ఆఫ్ అంటే కార్పొరేట్ హెడ్స్ని తగ్గించుకోవడం, తర్వాత సైజ్ వైజ్గా పెద్ద కంపెనీస్కి అవతరించడానికి మనకి వస్తుంది. సో ఇవన్నీ కారణాలుగా తర్వాత ఒక ప్రోడక్ట్లో పర్సంటేజ్ తగ్గిపోతుంటే, అంటే మార్కెట్ షేర్ తగ్గిపోతున్నా లేకపోతే దాన్ని సేల్ తగ్గిపోతున్నా కంపెనీ సైజ్ తగ్గకుండా ఉండడానికి కూడా ఈ మెర్జర్స్ ఉపయోగపడతాయి. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు హోస్టైల్ టేక్ ఓవర్స్ ఉంటాయి. హోస్టైల్ టేక్ ఓవర్ అంటే ఫ్రెండ్లీ మెర్జర్ ఉండదు. అంటే అక్కడ ఏం చేస్తారంటే బలవంతపుగా మెర్జ్ చేస్తారు. అంటే బలవంతంగా అంటే మార్కెట్లో ఉన్న షేర్స్ కొనుక్కోవడం, మార్కెట్లో ఆ కంపెనీ షేర్స్ కొనేసి ఆ కంపెనీని మెర్జ్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటివి ఇండియాలో తక్కువగా జరిగినాయి. వాటిలో ఒక బిగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పుకోవచ్చు అంటే రాశి సిమెంట్స్ అనే కంపెనీ ఉండేది. రాశి సిమెంట్స్ అనే కంపెనీని ఇండియా సిమెంట్స్ అనే వాళ్ళు కొన్నప్పుడు హోస్టైల్గా జరిగింది అది. అంటే ప్రమోటర్ ఇష్టపూర్వకంగా కాకుండా మార్కెట్లో షేర్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల షేర్స్ కొనుక్కొని ఆ కంపెనీ షేర్స్ అన్నీ కూడా ఇండియా సిమెంట్స్లో కలపడం జరిగింది. దీన్ని హోస్టైల్ టేక్ ఓవర్ అంటారు. సో ఇదొక టైప్ ఆఫ్ మెర్జింగ్. లీగల్గా పోవడానికి ఉండదు అంటే ఏంటి? లీగల్గా లేదండి, అంటే లా అలా ఉంది, మీరు ఎలా అయినా పొందొచ్చు. ఇప్పుడు మీరు షేర్స్ కొంటున్నారు, చిన్న ఇన్వెస్టర్ తక్కువగా ఉంటారు, పెద్ద ఇన్వెస్టర్ మొత్తం షేర్లు కొనుక్కునే అవకాశం ఉంటే మొత్తం కొనుక్కొని కూడా ఆ కంపెనీని మెర్జ్ చేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. అంటే 51% ఒకవేళ ఆ కంపెనీకే ఉంటే వీళ్ళు కొనే పర్సెంటేజ్ లేదు. అలాంటి 51% ఉంటే హోస్టల్ టేక్ ఓవర్ కుదరదు. అదే 51% కంటే కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుందంటే కేవలం 20%, 10% ఉంటుంది. వాళ్ళ షేర్ 20%, ప్రమోటర్కి 20% ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 51% ఆఫ్ ద షేర్స్ కొనేసి మార్కెట్లో అప్పుడు ఆ కంపెనీని మెర్జ్ చేసుకుంటారు. ఆ కంపెనీస్ ఎందుకు సార్ మరి 20% ఉంటే 80% వేరే వాళ్ళలో ఎవరైనా 51% మొత్తానికి బై చేస్తే కంపెనీని వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుందన్న ఆలోచన చేయరా? అంటే ఏంటని? అంటే కొన్ని సందర్భాల్లో అంటే కంపెనీ ఎక్స్పాన్షన్ అవసరాల కోసం వాటి కోసం డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈక్విటీ షేర్ని ప్రమోటర్స్. డైల్యూట్ చేసే పక్షంలో ఏమవుతుందంటే కేవలం 20-30% మాత్రమే మిగులుతుంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళకి మిగతా పెద్ద పెద్ద కార్పొరేషన్స్ లైక్ ఎల్ఐసి లేకపోతే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ కంపెనీ షేర్స్ 10-15% చొప్పున హోల్డ్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళతో కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది. సో మీకు ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము అనే పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ పర్సంటేజ్లు తక్కువ ఉండి ఎల్ఐసిలు బయట పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్లో మిగతా వాళ్ళ అంటే షేర్ హోల్డర్స్ దగ్గర అంటే చిన్న రిటైల్ షేర్ హోల్డర్ దగ్గర ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఇట్లాంటి హోస్టైల్ టేక్ ఓవర్స్ జరిగే అవకాశం ఉంది.
మీరు అంతకుముందు ఫ్రెండ్లీ మర్జ్ గురించి చెప్పారు సార్. ఒక విషయం, కంపెనీ లాస్లో ఉన్నప్పుడు ఇంకొక కంపెనీ లాస్లో ఉన్నప్పుడు వేరే కంపెనీ తీసుకోవడానికి ఇష్టపడుతుందా ఆ రకంగా మర్జ్ చేసుకోవడానికి? అంటే ఏ రకమైన ఎంఓయూ ఉంటుందని అక్కడ? అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏదైనా లాస్లో ఉన్నప్పుడు ఎలాంటి మెర్జింగ్స్ జరుగుతూ ఉంటాయి. జనరల్గా దీన్ని ఏమంటారంటే రివర్స్ మెర్జింగ్స్ జరుగుతాయి. అంటే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుంది, లాసుల్లో ఉంటుంది, షేర్ ప్రైస్ తక్కువగా ఉంటుంది, అంటే 10 రూపాయలు 5 రూపాయలు అలా ఉంటుంది. అలాంటి కంపెనీని బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీని కొని ఆ కంపెనీని మొత్తం షేర్స్ అన్నీ వీళ్ళు 50% 60% వాటాలన్నీ వీళ్ళు తీసేసుకుంటారు. ఇది అంటే హోస్టైల్గా కావచ్చు, ఫ్రెండ్లీగా కావచ్చు. తీసేసుకున్న తర్వాత వీళ్ళకున్న ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కంపెనీ పెద్ద కంపెనీ అయి ఉండొచ్చు. ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కంపెనీని ఆ కంపెనీలో మెర్జ్ చేస్తారు. దీన్ని రివర్స్ మెర్జింగ్ అంటారు. అప్పుడేం జరుగుతుందంటే కంపెనీ పేరు మారిపోతుంది. ఉన్న స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీ చిన్న కంపెనీ, కానీ బయట కొన్న కంపెనీ పెద్ద కంపెనీ. ఈ కంపెనీని తీసుకెళ్ళి ఆ కంపెనీలో మెర్జ్ చేస్తారు. జనరల్గా ఇవి ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే మనకు ఒక పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది, కానీ ఈ ఐపీఓ ఇవ్వటము, తర్వాత ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఇవ్వటము, తర్వాత స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం, ఇదంతా పెద్ద లెంగ్తీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని అంటే స్కిప్ చేయడానికి, ఈ ప్రాసెస్ని స్కిప్ చేసి తొందరగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుదాం అనుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లోనే లిస్ట్ అవుతూ అంటే ఏమీ సేల్స్ ప్రాఫిట్స్ ఏమీ లేని కంపెనీలు ఉంటాయి. అలాంటి కంపెనీస్ని ఏం చేస్తారంటే వీళ్ళు కొనేస్తారు. ఆల్మోస్ట్ 60% వాటాలు కొనేసి ఆ కంపెనీలోకి ఈ కంపెనీని మెర్జ్ చేస్తారు. వాళ్ళ ఎగ్జిస్టింగ్ కంపెనీ చాలా పెద్దగా ఉంటుంది. ఆ కంపెనీని మెర్జ్ చేసినప్పుడు దాన్ని రివర్స్ మెర్జింగ్ అంటారు. వీటికి మనం పాపులర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తాం. యాక్చువల్గా ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఇదివరకు బయట ఉండేది, అంటే లిస్టెడ్ కంపెనీ కాదు. అంతకుముందున్న లిస్టెడ్ కంపెనీ వచ్చేసి ఐసిఐసిఐ లిమిటెడ్, అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉండేది. అంటే ఒక ఫైనాన్స్ కంపెనీ అది. ఆ కంపెనీ చాలా చిన్న కంపెనీగా ఉండేది, కానీ బయట ఉండే ప్రైవేట్ కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఇక్కడ రివర్స్ మెర్జర్ జరిగింది. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఐసిఐసిఐ లిమిటెడ్ని కొనేసి అక్కడి నుంచి రివర్స్ మెర్జర్ అయిపోయి ఇప్పుడు మనం చూస్తున్న ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ అనేది మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. చాలా అంశాలకు సంబంధించి ఈరోజు స్టాక్ మార్కెట్లో వాటన్నిటికి సంబంధించి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇది వాళ్ళ మనీ మ్యాటర్స్. చూస్తున్నామండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.